నియోజకవర్గంలో మొదటి 3 ర్యాంకులు మీరు వస్తే 2 సెంట్లు స్థలం ఇస్తాను. నంద్యాల తాలూకా సిఐ ఈశ్వరయ్య అక్రమ డబ్బు వసూళ్లు, దందాలపై విచారణ జరపాలని డిక్ సర్ గారికి ఫిర్యాదు. బనగానపల్లె రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా వంకధార వేణుగోపాల్ ప్రమాణ స్వీకారం. శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక, రోప్వే సేవలు బంద్, మరమ్మతులు చేయనున్న అధికారులు. మంత్రి తనయుడు ఫిరోజ్ పై శిల్పారవి ఫైర్. ఓకే. Games. మీ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు మీరంతా. ఎందుకు, ఏంటి రీజన్ ఏంటి? నేను వచ్చానా? కొత్త కిడ్స్ వచ్చాయేమో. అయితే నేను రోజు వస్తాను. వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది మీ అందరిని ఇక్కడ కలవడము. మీ ప్రిన్సిపల్ గారు, మీ స్టాఫ్ ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలకి ఇంకా కావాల్సిన సెక్షన్ అవ్వాలి అని చెప్పి ఎప్పటికప్పుడు నన్ను అడుగుతూ వచ్చారు. ప్రస్తుతానికి మీరు ఈ రెడ్ బిల్డింగ్ లో ఉన్నా కూడా మాక్సిమం మీకు తొందరలోనే ఈ ఇయర్ లోనే కొత్త బిల్డింగ్ షిఫ్ట్ అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేపిస్తామని చెప్పి మీ అందరికి కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎవరి మీద ఆధారపడకుండా మీకు గవర్నమెంట్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేపిస్తామని తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు నేను ఇందాక చూపించాను, మేడం చూపించాను, చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఈ రోజు మామూలుగా పిల్లలకి ఏదో గవర్నమెంట్ సైడ్ నుంచి ఇవ్వాలి అంటే ఏదో ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలని కాకుండా క్వాలిటీ కలిగిన, అంటే అందరితో పోటీ పడి మీరు రేపు పొద్దున గేమ్స్ ఆడాలన్నా, చదువుకోవాలన్నా, ఏది చేయాలన్నా కూడా అన్ని విషయాల్లో మీరు వాళ్ళకి తగినట్టుగా ఉండాలని చెప్పి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా నాకు తెలిసి దేశంలోనే ఇటువంటి మంచి క్వాలిటీ కలిగిన షూస్ కానీ, సాక్స్ కానీ, అదేవిధంగా ట్రాక్ సూట్స్ ఇట్లా బ్రహ్మాండంగా మీ అందరికి ఏర్పాట్లు చేసి ఇవ్వడం అనేది కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఒకసారి గట్టిగా లోకేష్ గారికి
థ్యాంక్ యూ చెప్పుకుందామా? గట్టిగా థ్యాంక్ యూ లోకేష్ అని గట్టిగా ఒకసారి అనండి. హ్యాపీ ఉన్నారా? అందరికి ఇచ్చారా? ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో అందరు హ్యాపీ కదా? సో మీరు ఇవి బాగా వాడండి, గేమ్స్ బాగా ఆడండి. ఇందాక మీ స్టాఫ్ చెప్తున్నారు మీకు ఏదైతే వాలీబాల్, తర్వాత ఫుట్బాల్, షార్ట్ పుట్, డిస్కస్, స్కిప్పింగ్ రోప్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చెస్ కి సంబంధించినవి కూడా నేను మీ మేడం ఎట్లా నేర్పిస్తున్నారు. ఒక ప్రొఫెషనల్ కోచ్ ని కూడా పెట్టి చెస్ ప్లేయర్స్ ఇంకా మీరు డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ కూడా పిల్లలు వెళ్ళారు. ఇంకా బ్రహ్మాండంగా మీరు నేర్చుకోవడానికి, టెక్నిక్స్ అని నేర్చుకోవడానికి అవసరమైతే బయట నుంచి కొంచెం పిలిపించి మీకు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తారని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో నేను కూడా ఆడాను. సో నాకు కూడా గేమ్ అంటే చాలా ఇష్టము. కాకపోతే ఇక్కడ బాల్ ఒకటి వచ్చింది, పోల్స్ లేవని చెప్పి అన్నారు. ఆ నెట్ పోల్స్ నా తరపు నుంచి మా ట్రస్ట్ తరపు నుంచి నేను పెట్టిస్తాను. ఓకే, సో మీరు వాలీబాల్ బ్రహ్మాండంగా ఆడండి. చదువుతో పాటు ఆటలు ఇంకా మిగతా యాక్టివిటీస్ కూడా మీరు అంతే బాగా చురుగ్గా ఉండాలి. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ చాలా చాలా ముఖ్యం. అది కూడా ఆడపిల్లలు మామూలుగానే మనం పుట్టుకనే చాలా షార్ప్. ఓకేనా, మనం చాలా తెలివిగా ఆడపిల్లలు ఉంటారు, కానీ మనకి ఫిజికల్ ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా బాగా చదువు, ఎట్లాగా మీకు మీ స్టాఫ్ బాగా చదువు చెప్తారు. సో స్టాఫ్ బాగా చెప్పినట్టుగా చదువుకోండి. అదే విధంగా గేమ్స్ కూడా, ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగా ఆడండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆటలో, ఏదో ఒక యాక్టివిటీలో మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యి ఒక హాబీ కింద పెట్టుకోవాలి. సరేనా? ఓకే, ప్రిన్సిపల్ గారు భయపడుతున్నా చాలా అడిగారు మనం. ఓకేనా? సో ఎట్లకు మీకు గవర్నమెంట్ తరఫు నుంచి షూస్, బుక్స్, టెక్స్ట్ బుక్స్, సో నాకు ఇందాకే చెప్పారు 6th నుంచి 8th వరకు కొత్త టెక్స్ట్ బుక్స్, కొత్త సిలబస్ ఇవ్వడం జరిగింది. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్, మిగతా స్టూడెంట్స్, టీచర్స్ తో, పేరెంట్స్ తో మాట్లాడితే గతంలో ఉన్న సిలబస్ కన్నా ఇప్పుడు 6th to 8th ఏదైతే సిలబస్ మార్చారో ఈ సిలబస్ చాలా బాగుంది అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది చేసింది ఎవరు? సిలబస్ మార్చి మనకు బాగా అనుకున్నాగా ఉండేటట్టు చేసింది ఎవరు? లోకేష్ గారు. సో ఒకసారి గట్టిగా మరొకసారి లోకేష్. సో టెక్స్ట్ బుక్స్ కూడా మంచిగా ఇచ్చారు. క్లాస్ పిల్లలు 9th, 10th చదువుతున్నప్పుడు టీచర్స్ కానీ పిల్లలకు కానీ ఇబ్బంది కలుగుతుందని చెప్పడం జరిగింది. మీకు స్ట్రీట్ లైట్స్ మాక్సిమం ఒక 4-5 days లేదా 1 week లో నేను ఏర్పాటు చేస్తాను. తర్వాత మున్సిపల్ ట్యాప్ వాటర్ ప్రాబ్లం ఉంది, అది కూడా నేను కమిషనర్ గారిని ఇప్పుడు రమ్మని చెప్పాను. ఆయన ఇప్పుడే వస్తే మీకు ఈ మంత్ ఎండింగ్ కల్లా నేను ప్రాబ్లం లేకుండా అది కూడా మీకు నేను చేయించేస్తానమ్మా. తర్వాత ఈ 10th క్లాస్ పిల్లలు మొన్న ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ లో ఎగ్జామ్స్ రాయడం జరిగింది. రిజల్ట్స్ వచ్చాయి. మరి మండలంలోనే మీ స్కూల్ నుంచి ఫస్ట్ వచ్చారు. సో నాకు మళ్ళీ అది అటువంటి రిజల్ట్స్ రావాలి. వస్తాయా? ఓకే, 5th క్లాస్ పిల్లలు కూడా వస్తాయి మేడం అని చెప్తున్నాను. వెరీ గుడ్. 10th క్లాస్ పిల్లలు ఇది లెక్కనా? ఇదంతా ఒకసారి హ్యాండ్స్ వస్తుంది. ఓకే, మీ అందరికి కూడా ఈ విధంగానే మీరు మండలి కాదు, నియోజకవర్గంలోనే మీరు ఫస్ట్ వస్తే ఫస్ట్ 3 ర్యాంక్స్ మీ స్కూల్లో వచ్చిన ఫస్ట్ 3 ర్యాంక్స్ కి నా తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? బాగా చదవాలి. ఆ గిఫ్ట్ ఏంటి అడగరా? సో మీరు మాకు శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే గారు 10th క్లాస్ మంచి రిజల్ట్స్ లో పాస్ అయిన పిల్లలకి స్థలం ఇచ్చినారు. అది కూడా లోకేష్ అన్న గారు ఆయన చేతులతో ఇప్పించడం జరిగింది. సో మన నియోజకవర్గంలో కూడా
బాగా చదివి 10th క్లాస్ పిల్లలు మంచి రిజల్ట్స్ తో పాస్ అయిన ఫస్ట్ 3 పిల్లలకి మన నియోజకవర్గంలో ఆలగడ్డ నియోజకవర్గంలో తలా 2 లేదా 3 సెంట్లు భూమి నేను ఇప్పించడం జరిగింది. పెట్టిన ప్రోగ్రాము. సో మీరందరూ కూడా మీరు బాగా చదవాలనే ఒక ఉద్దేశంతో నేను ఇది అనౌన్స్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా బాగా చదివి 10th క్లాస్ లో బాగా పాస్ అయిన ప్రతిసారి నా తరఫు నుంచి ఏదో ఒకటి ఇస్తానని చెప్పి ఇప్పుడున్న మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఓకే ఓకేనా? అండ్ వాలీబాల్ కూడా ఇప్పుడు బాగా పిల్లలు ఆడుతున్నారు కాబట్టి మీకు నెట్ ఈ పోల్సే కాకుండా మీకు ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఒక కోచ్ బయట నుంచి నేనే ఏర్పాటు చేపించి మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. ఓకే, తొందరలోనే మళ్ళీ మనందరం కలిసినప్పుడు కొత్త బిల్డింగ్ కొత్త చోట మిమ్మల్ని అందరూ కలవడం జరుగుతుంది. అప్పుడు ఇంకా మరింత మీకు కావాల్సినవన్నీ కూడా ప్రభుత్వం తరపించి ఇవ్వడానికి మళ్ళీ మీ దగ్గరకు వచ్చిన అందరినీ కూడా కలుస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ స్కూల్ సంబంధించిన స్టాఫ్ మెంబర్స్ అందరికి కూడా నేను మరొకసారి అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు బాగా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఆడపిల్లలు మీరందరూ చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలి. ఎటువంటి సేఫ్టీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి. మీకు సేఫ్టీ విషయంలో పిల్లలకు కావాల్సిన ఏదైనా సరే నన్ను అడగండి. ఒకవేళ ప్రభుత్వం తరపు నుంచి రావడం లేట్ అయినా నా తరపు నుంచి నేను వెంటనే మీకు అది ఏర్పాటు చేపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ స్టాఫ్ అందరికీ కూడా తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ పిల్లలని అన్ని రంగాల్లో మీరు ప్రోత్సహించండి. చదువు విషయం ఒకటే కాదు, చదువు ఆటలు అన్ని విధాలుగా వాళ్ళు ముందుకు వెళ్ళేటట్టుగా మీరు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. డాన్స్, మ్యూజిక్, ఎనీథింగ్ వాళ్ళ టాలెంట్ బాగుంది పలానా స్పోర్ట్ ఒక గేమ్ లో కానీ లేకపోతే మ్యూజిక్ లో కానీ డాన్స్ లో కానీ ఏ రంగంలో వాళ్ళు బాగా ఉన్నారు చురుగ్గా ఉన్నారు అని చెప్పి నాకు ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళకి ఆ రంగంలో ముందుకెళ్ళడానికి అన్ని విధాలుగా మా ట్రస్ట్ తరఫు నుంచి వాళ్ళకి ఉచితంగా ఆ ట్రైనింగ్ ఇప్పించే ప్రోగ్రామ్స్ మేము చేస్తామని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికి మరొకసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరినీ కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ ప్రిన్సిపల్ గారు పొద్దునే వచ్చారు, మేడం ఇట్లా కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికి హృదయపూర్వక వందనాలు. ఈరోజు తేదీ 23/7/2026న కర్నూలు రేంజ్ డిఐజీ సార్ గారికి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లోని సిఐ ఈశ్వరయ్య టీడీపీ ఇన్ఛార్జి పార్టీ రాము అలియాస్ రాయల్ సాయిరామ్ను అడ్డుపెట్టుకొని అక్రమ వసూళ్లు, దందాలు, పేద ప్రజలపైన దాడులు చేస్తూ లేకుంటే మీపై తప్పుడు కేసులు బనాయిస్తాము అని బెదిరిస్తూ ప్రజల యొక్క భూములు ఆక్రమించుకుంటూ వాళ్ళ స్థలాలకు అడ్డుపెడుతూ 5 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరిస్తున్నాడు ఎస్సీ వాళ్ళను. అట్లే ఎవరు అడ్డొస్తే వాళ్ళపైన అంతు చూస్తామని రౌడీలతో గుండాలతో బెదిరింపులు గురి చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ గారు నంద్యాల 28వ వార్డు రాము అలియాస్ రాయల్ను మీ పార్టీలోంచి తొలగించాలా, అతనిపై విచారణ జరపాలా, మరియు సిఐ ఈశ్వరయ్య నాకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు నా మీదకి ఎవరేం చేయలేరు, నేను పెద్దలతో ఉన్నాను అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి సిఐ ఈశ్వరయ్య పైన టీడీపీ పార్టీ ఇన్ఛార్జి రాము రాయల్ పైన విచారణ జరపాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. అలాగే శ్రీనివాస్ సార్ జాయింట్ సెక్రటరీ, వచ్చిన రోటరీ క్లబ్ సభ్యులందరికీ
మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రెసిడెంట్గా పోయిన సంవత్సరం మనమే ఉన్నాం, ఇప్పుడు కూడా మనమే ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. మేము చేసిన కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. 1,26,000 మందికి మనం కళ్యాణం చెప్పించాము. ఒక్కరికి కూడా ఇప్పుడే కాలేదు. మేము కొత్తపల్లి స్కూల్కు డ్రెస్సులు చేర్పించాము. ఒక 4 కుటుంబీసులకు ఇచ్చాము. మేము ఇక్కడ కరోనా టైంలో మేము కిట్స్ ఎందుకు ఇచ్చాము, ప్లస్ 25,000 మాస్కులు ఇచ్చాము మేము ఇక్కడ. నమస్కారం. మా సెకండ్ మాట వేదికలు అందించిన గౌరవనీయులందరికీ ఆఫ్ ద డయాస్, ఆన్ ద డయాస్, రోటరీ మెంబర్స్కు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అలాగే పత్రికా విలేకరులకు అందరికీ ఈ సాయం సంధ్యా సమయంలో నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన కారణం ఏమంటే ఈ 26-27 సంవత్సరానికి కొత్తగా ఆఫీస్ వేరే ప్రమాణ స్వీకారం. ఆ ప్రమాణ స్వీకారానికి మా విన్నపము మన్నించి ఇచ్చేసిన కేంద్రకు, శ్రీరామకు, జనపన్నకు, అలాగే జనాలకు, ఉండగోపాలకు, అలాగే ఇచ్చేసిన కోలికూడ సభ్యులందరికీ, ఇచ్చేసిన ప్రతి గ్రామంలో ఇచ్చిన సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. పోయిన సంవత్సరం ప్రెసిడెంట్గా గోపాల్ ఉన్నాడు, ఈ సంవత్సరం కూడా గోపాల్ ఉన్నాడు. అలాగే సెక్రటరీ పోయిన సంవత్సరం మా మిత్రుడు వెంకటరాడు ఉన్నాడు. ఈ సంవత్సరం వెంకటరాడు ప్లేస్లో నరసింహప్రసాద్ చాలా మందికి పరిచయమే. నరసింహప్రసాద్ ఆయన పత్రికా రంగంలో ఉండే, తర్వాత లాయర్గా ఉన్నాడు, తర్వాత ఎవరికి ఏ అవసరం పాపం అందరికీ సాయం చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అందుకే ఈసారి సరైన వ్యక్తి సెక్రటరీగా ఉండాలని నరసింహప్రసాద్ ఐడియా ఉద్దేశంతోనే నరసింహప్రసాద్ మేము రిక్వెస్ట్ చేశాము. రిక్వెస్ట్ చేసిన తర్వాత సార్ నేను కొత్త మనకేం తెలియాలి, మేము అందరం ఉంటాము, నేను అందరూ చేస్తూ ఉంటాము, చేయండి ఒప్పుకొని ఆయన ఉంటున్నాడు. సో మా అందరి సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. మీకందరికీ తెలిసిందే, రోటరీ క్లబ్ అన్నదానం వల్ల అంటేనే ఐక్య. ఎక్కడైనా సరే చుట్టుపక్కల గ్రామాల్లో పనిలో రోడ్డు క్లబ్ అంటే ఐక్యాన్ని గుర్తొస్తుంది. దాంతోపాటు మేము ఫ్రీ లింక్ క్యాంప్ పెట్టినాము శ్రీరామ సార్ సహకారంతో. ఇక్కడికి విచ్చేసిన రోటరీ క్లబ్ వాళ్ళు, రంగాలకు, పూర్వపాములకు అందరికీ నా తెలియదు. మేము రోటరీ క్లబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశాం. మారుమూల గ్రామాలు కట్టుకోకుండా మధ్యనగర్ అక్కడ కూడా మెడికల్ క్యాంప్ నడిపి పిల్లలకు పుస్తకాలు ఇచ్చి ఇక్కడ కూడా ఇచ్చినాము, పుస్తకాలు ఇచ్చినాము, ప్యాడ్ ఇచ్చినాము. గర్ల్స్ హై స్కూల్లో అక్కడంతా కొంతమంది పిల్లలు, పేద పిల్లలకు చదువు సహాయం చేసినాము. తర్వాత యాగంటిపల్లిలో ఒకటి, నగరాపేటలో ఒకటి, కొత్తపేటలో ఒకటి డిజైన్ క్లాస్ పెట్టాము. ఆ లింక్ క్యాంప్ కాకుండా నల్లూరు దగ్గర ఆత్మకూరు ఒక ఊరు, ఆ ఊళ్ళో ఒక అబ్బాయి ఎవ్రీడే మంది కర్నూలు చేసినాడు. వాళ్ళ అమ్మ 4 నెలల్లో పాతిపడి చేస్తుంది, వాళ్ళ నాన్న పచ్చికాయలు అమ్ముకుంటాడు. వాడి డిగ్రీ అయిపోయింది. ఆ డిగ్రీ అయిపోయి వాడు మా తమ్ముడుతోనే డిగ్రీ తీసుకున్నాడు. ఆయన పీజీకి పోయి ఎగ్జామ్ రాయడానికి తిరుపతి కాలు వెళ్ళిపోయింది. వాళ్ళ కోసం ఒక రోజు సాక్షి తెలుగు వచ్చినాడు. సాక్షి తెలుగు వచ్చి వాళ్ళు అకౌంట్ నెంబర్ చెప్తున్నారు. 1000 రూపాయలు, 500 అలా చెప్తున్నాను. నేను ఆ అకౌంట్ తీసుకున్నాను. నేను వాళ్ళ నంబర్ తీసుకున్నాను. ఎందుకంటే మేము 350 మందికి ఇచ్చినాముగా, ఇంతమంది నువ్వు రాదు, లేదు సార్ నేను టీచీ చేస్తున్నాను, ఈ మామూలు కాలు సరిపోదన్నారు, వారికి కాలు కావాలన్నారు. 10 లక్షలు అవుతుందన్నారు. వారి అదృష్టమేమో నా తమ్ముడు అమెరికాలో ఉన్నాడు, రామ్నాథ్, వాళ్ళ స్టూడెంట్ అయ్యాడు. అదే స్టూడెంట్ ఇట్లా అయింది. చేంజ్ ఆఫ్ గాడ్స్ అంటే ఎవ్రీ ఇయర్ ఉన్నదే
ప్రెసిడెంట్స్ మారడం జరుగుతుంది. అది రోటరీ ఆనవాయితీ. జూన్ 30కి 1 year అయిపోతుంది. నెక్స్ట్ కొత్త ప్రెసిడెంట్ టోటల్ టీమ్ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నుంచి మెంబర్ వరకు అందరూ మారడం జరుగుతుంది. అందులో భాగంగానే తరగతి క్లబ్ ఈరోజు రిజిస్ట్రేషన్ సెంటర్కి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. నంది రైతు సమైక్య అనేది 1997లో ఈ సమైక్యాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో రైతు ఉద్యమాలలో పాలు పంచుకోవడమే కాకుండా ఈరోజు గోరుకల్ రిజర్వాయర్ వచ్చిందంటే ప్రధాన కారణం నంది రైతు సమైక్య అని చెప్పడానికి చాలా గర్వపడతాను. అలాగే గతంలో పోతిరెడ్డిపాలెం నుంచి నీటి విడుదల కోసం కావచ్చు, లేకపోతే ఎప్పుడు రైతన్నలకి ఇబ్బంది ఉన్నా సరే మొదటగా అందరూ తలుచుకున్నటువంటి పేరు నంది రైతు సమైక్యగా. ఈ యొక్క సంస్థ రైతుల కోసం ఎన్ని సంవత్సరాల నుంచి పాటుపడుతుందో, దగ్గర 29 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా రైతన్నకి ఏదైనా సమస్య ఉందంటే ఖచ్చితంగా నంది రైతు సమైక్య నుంచి పెద్దలు తరలి వెళ్ళి మిగతా రైతు సంఘాలతోటి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ సమైక్య ద్వారా చేసినాం. నిరాహార దీక్షలు చేసినారు, ఆమరణ నిరాహార దీక్షలు చేసినారు, రిలే నిరాహార దీక్షలు చేసినారు, కొట్లాడినారు, సాధించుకున్నారు. మరి ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఈ సంస్థ నూతన కార్యాలయాన్ని మళ్ళీ ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఒక రకంగా నూతన కార్యాలయం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో కూడా మీ అందరికీ, ప్రజలందరికీ కూడా తెలుసు. పేరుకేమో రైతన్నలకు సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్, బయటికి చెప్పేదేమో శిల్పాల సూపర్ మార్కెట్లు, వ్యాపార సంస్థలు కాబట్టి దానిని మూపిస్తున్నామని చెప్పేసి బయటికి చెప్తారు. అతి తక్కువ ధరకేదో వాళ్ళు తీసుకున్నారు అన్నట్టుగా బయట మాటలు మాట్లాడతారు. మరి ఈరోజు నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నా, నంది రైతు సమైక్య అనేది రైతులకు సంబంధించినటువంటి సమైక్యనా కాదా అని చెప్పేసి నేను అడుగుతాను. రైతు సహకార అనేది రైతులకు సంబంధించినటువంటి సంస్థనా కాదా? నో ప్రాఫిట్ నో లాస్లో జరుగుతున్నటువంటి సంస్థ రైతులకి సంబంధించినట్టుగా మీకు కనపడలేదా అని చెప్పేసి నేను ఈరోజు తెలుగుదేశం పెద్దల్ని ప్రశ్నిస్తున్నా. ఈరోజు తక్కువ ధరకి తీసుకున్నారంటున్నారు. మళ్ళీ గుర్తు చేసుకోండి, 1987లో అంటే ఈ సంస్థ పెట్టక మునుపు 10 సంవత్సరాల క్రితం మీరు నిర్మించినటువంటి షాపుల్లో పేరుకి మార్కెట్ యార్డ్ ఉన్నా సరే పందులు, కుక్కలు, బరగొడ్లు దొరలాడుతున్నటువంటి ప్రాంతాన్ని తీసుకొని మొత్తం బాగా డబ్బు ఖర్చు పెట్టి రిపేర్లు చేయించుకొని ఆఖరికి షట్టర్లు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి నుంచి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించిన ప్రాంతం వాస్తవమా కాదా అని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు మీరు ప్రకటించినటువంటి
5,000 రూపాయలకి మేము ఇచ్చేటువంటి 3,000 రూపాయలకి పెద్ద వ్యత్యాసం లేదు. మీ మార్కెట్ రేట్ ప్రకారం మీరు ఇచ్చినారు. మరి గతంలో 20 సంవత్సరాలకు దగ్గర 2010లో ఆ రోజు మార్కెట్ రేటుకి ఆ రోజు గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ధరకి ఆడిషన్లోనే పాల్గొని మరి తీసుకున్నాం అని చెప్పేసి కూడా మళ్ళీ గర్వంగా చెప్పదలుచుకున్నాం. మీకు చేతనైతే చేయండి, చేత కాదు మీకు ఇప్పటిదాకా ఒక మంచి కార్యక్రమం కూడా చేసినటువంటి పేరు లేదు. కాబట్టి మీరు చేయకపోగా చేసేటువంటి సంస్థల్ని మూత పడేయడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అయితే ఏదో మీరు అక్కడి నుంచి బయటికి దొబ్బినంత మాత్రాన ఈ సంస్థలు మూతపడతాయి అనుకోవడం మీ పొరపాటు. అక్కడ నంది రైతు సమైక్యాన్ని మూపిస్తే మళ్ళీ ఈరోజు ఈ కొత్త ప్రాంగణంలో నంది రైతు సమైక్యాన్ని సగర్వంగా ఓపెన్ చేసుకోగలిగాం. మరి రైతన్నల కోసం ఈ సంస్థ ఎప్పుడు కూడా పోరాడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు ఇంకోటి కూడా సూటిగా గవర్నమెంట్ని ప్రశ్నించదలుచుకున్నా. 2 ఎకరాల మార్కెట్ యార్డ్ స్థలాన్ని మీరు మీ పార్టీ కోసం కేటాయించినారే, ఏ రకంగా న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈరోజు శిల్ప బ్యాంకు కావచ్చు, లేకపోతే శిల్ప సూపర్ మార్కెట్ ద్వారా పేద ప్రజలకి న్యాయం జరిగిందా, లబ్ధి చేకూరిందా లేదా అనేది నంద్యాల ప్రజలను అడిగితే తెలుస్తుంది. 10% డిస్కౌంట్ ఇచ్చినామా లేదా, బ్యాంకుల్లో అతి తక్కువ ధరకి వడ్డీకి ఈరోజు లోన్లు ఇస్తున్నామా లేదా, రైతు సహకారంలో నో ప్రాఫిట్ నో లాస్ ప్రకారం నంది రైతు సమైక్య నడుపుతుందా లేదా, నంది రైతు సమైక్య రైతుల కోసం పోరాడుతుందా లేదా, ఇవన్నీ వాస్తవాలు నంద్యాల ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు మీ పార్టీ కార్యాలయం కోసం 2 ఎకరాల రైతుల స్థలాన్ని 2 ఎకరాల స్థలాన్ని సంవత్సరానికి 1000 రూపాయలు అంటే నెలకి 90 రూపాయల కంటే తక్కువగా మీరు తీసుకొని ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు ఎక్కడైనా నంద్యాలలో నెల రోజులకి 90 రూపాయలకి ఎక్కడైనా స్థలం దొరికే పరిస్థితి ఉందా అనేది ఒకసారి ప్రజలందరినీ కూడా ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. ఒకవైపు సేవా సంస్థల్ని మూపిస్తారు, ఇంకొక వైపు ఒక్కరికి కూడా ఉపయోగపడనటువంటి పార్టీ కార్యాలయానికి మాత్రం 90 రూపాయలు నెలకి తీసుకుంటారు. ఎక్కడ వరకు న్యాయం అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఈరోజు ఎంతోమందికి ఉపాధి చూపించేటువంటి సంస్థల్ని మూసినారు. మీ యొక్క పార్టీ కార్యాలయం ద్వారా ఎంతమందికి ఉపాధి ఇస్తారో అని చెప్పేసి తెలియపరచాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఎంతోమందికి రైతులకు ఉపయోగపడేటువంటి రైతు సహకారాన్ని మూపించినారు. మీ పార్టీ కార్యాలయాన్ని పెట్టి ఎంతమంది రైతులకి న్యాయం చేస్తారో వివరించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఏ రకంగా రైతులకి న్యాయం చేస్తారో ఒకసారి చెప్పాల్సిందిగా నేను తెలుగుదేశం పెద్దలందరినీ కూడా కోరుతున్నాను. మరి ఈరోజు నంది రైతు సమైక్య ఈ యొక్క గతంలో ఇదే ప్రాంగణంలో ఈ సమైక్యని ఇక్కడ నుంచి ఎన్నో ఉద్యమాలు చేసినారు. మళ్ళీ ఈనాటి రైతు పరిస్థితుల్ని తలుచుకుంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు ఎరువుల కోసం రోడ్లు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితులకి రైతులకి దాపరించింది. ఎప్పుడు లేనటువంటి పరిస్థితుల్లాగా రైతన్నలు రోడ్ల మీదకి వచ్చి గిట్టుబాటు ధర కల్పించమంటే కేసులు పెట్టించుకొని రిమాండ్కి పోవాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడిందని చెప్పడానికి సిగ్గుతో తలదించుకుంటున్నాం. ఒకవైపు ప్రాజెక్టులలో నీళ్లున్నాయి, కానీ ఈడ రైతులు పంట వేసుకునేటువంటి పరిస్థితులు లేవు. మళ్ళీ ఎప్పుడో చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు వచ్చినారంటే వర్షాలు పడవు అనేది మళ్ళీ ఇంకొకసారి నిరూపితమవుతోంది. ఈ ఏడాది వర్షాలు లేవు. మరి రైతన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత సంవత్సరం 2 కాలంలో పంటకి గిట్టుబాటు ధర లేదు. అప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇన్సూరెన్స్ కల్పించాల్సినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఇన్సూరెన్స్ ఇప్పించినటువంటి పరిస్థితులు లేవు. మరి ఈ ఏడాది రైతన్నలను ఏ విధంగా ఆదుకుంటారో ఈ ప్రభుత్వం రైతన్నలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైతన్నలకి ఇస్తానన్నటువంటి అన్నదాత సుఖీభవ, పేరుకి అన్నదాత సుఖీభవ, మరి సుఖంగా ఉన్నాడా లేదా అని చెప్పేసి ఏనాడైనా పట్టించుకున్న దాఖలాలు కనపడుతున్నాయా అని చెప్పేసి మేము అడుగుతాము. ఈరోజు ఎంతో గొప్ప అన్నపూర్ణ అని పిలుచుకున్నటువంటి ప్రాంతాల్లో ఈరోజు 50,000 ఎకరాలని అమరావతి పేరుతోటి దోచుకుంటున్నారే. రైతన్నలు ఎంత అన్యాయం చేస్తున్నారో ఒకసారి ఈ ప్రభుత్వం గురించి ఆలోచించాలని చెప్పి ప్రజలు కూడా కోరుతున్నాం. ఆ 50,000 ఎకరాలు సరిపోనట్టు మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు రైతన్నలు లాక్కోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారే. ఇదా మీరు చెప్తున్నటువంటి అభివృద్ధి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. నేను ఒకటే నంది రైతు సమైక్య పెద్దలందరినీ కూడా కోరుతున్నాం, ఖచ్చితంగా
మీ అందరికీ ఎప్పుడు లాగానే పోచా బ్రహ్మానందరెడ్డి గారు, అలాగే మా నాన్నగారు శిల్పా మోహన్ రెడ్డి గారు కూడా గౌరవాధ్యక్షులుగా పనిచేసినారు. వారి స్ఫూర్తితోటి మీరు ముందుకు ఇంకా ఎన్నో ఉద్యమాలు చేయాలి, రైతన్నల కోసం పాటుపడాలి, దానికి తప్పకుండా మా అంత సహకారం మద్దతు ఎప్పుడు కూడా ఉంటుంది అని చెప్పేసి, రైతన్నలు సుభిక్షంగా ఉంటేనే ఈ యొక్క ప్రాంతం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది. మరి రైతన్నల కోసం ఈ ప్రభుత్వం ఇప్పుడన్నా సరే ఒక మంచి బుద్ధిని ప్రసాదించమని చెప్పేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. అదే ఏమని ఒకటి మంత్రివర్యుల్లాగా నాకు కూడా పట్టణంలో ఎక్కడైనా భూమి ఉంటే లక్షణంగా అక్కడే మీరు చెప్పకపోయినా అక్కడే స్థలంలో నిర్మించుకొని అక్కడే సూపర్ మార్కెట్ పెట్టేవాళ్ళం, అక్కడే రైతు సహకారం పెట్టేవాళ్ళం, అక్కడే నంది రైతు సమాఖ్య ఆఫీస్ తెరుచుకునే వాళ్ళం, అక్కడే బ్యాంకు కూడా పెట్టుకోవడం. మాకు నంద్యాల పట్టణంలో సొంత స్థలాలు లేవు కాబట్టి మేము ఎక్కడో ఒక చోట రెంట్కి తీసుకొని పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ఇది కూడా బాడిక్కే తీసుకున్నాం. బాడిక్కే తీసుకొని ఎక్కడైనా సరే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ పాడుపడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ స్థలంలో మీ డబ్బుతో మీరు రెనోవేట్ చేసుకోండి, మేము ₹1 కూడా ఖర్చు పెట్టాం, మార్కెట్ యార్డ్ దగ్గర డబ్బులు లేవు అని చెప్తే మా నిధులతోటి మేము రెనోవేట్ చేసి దాన్ని తయారు చేసుకొని అక్కడ ఆఫీసులు పెట్టాం. ఇక్కడ మీ అందరే సజీవ సాక్షులు, పాత్రికేయ మిత్రులందరినీ అడుగుతున్నా, 2010కి మునుపు ఆ ప్రాంతం ఏ రకంగా ఉండేది, ఈనాడు ఆ ప్రాంతం ఏ రకంగా తయారైంది అనేది మారిందా లేదా, మంచి జరిగిందా లేదా అనేది మిమ్మల్నే చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకొకటి, 1 సెంటు స్థలం కూడా ఏదో శిల్పా మోహన్ రెడ్డి ఇచ్చినాడా లేదా అంటే వీళ్ళు ఏదో కొన్ని 100 ఎకరాలు త్యాగం చేసినట్టుగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు రాజ్ థియేటర్ వాళ్ళ థియేటర్లో మొన్న రోడ్ వైండింగ్లో స్థలం ఇచ్చినారు. పక్క ప్రాంతం రాజ్ థియేటర్కి అవతల వైపేమో ఒక రేటు, రాజ్ థియేటర్కి వచ్చేసరికి రేటు పెరిగిన మాట వాస్తవమా కాదా, దాంట్లో వీళ్ళు డబ్బులు తీసుకున్న మాట వాస్తవమా కాదా, అందరికంటే ఎక్కువ రేటు వచ్చిన మాట వాస్తవమా కాదా, అది కూడా టీడీఆర్ బాండ్ల రూపంలో కాకుండా క్యాష్లో ఎప్పుడైనా సరే ఏ సంస్థకైనా ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ఉందా అని చెప్పేసి నేను అడుగుతాను. మరి ఎక్కడ త్యాగం చేసినట్టు? ఏమన్నా ఊరికే ఇచ్చినారా, ఉచితంగా ఇచ్చినారా? పద్మావతి నగర్లో ఏమన్నా ఊరికే ఇచ్చినారా, ఉచితంగా ఇచ్చినారా? ప్లస్ రోడ్లకి వీళ్ళొక్కరే ఏదో ఇచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోడ్ ఇక్కడి నుంచి నూనెపల్లె వరకు ఉంది. ఇక్కడి నుంచి నూనెపల్లె వరకు ఎంతో మంది రైతన్నలు ఉన్నారు, ఎంతో మంది వ్యాపారవేత్తలు ఉన్నారు, ఎంతో మంది సాధారణ పౌరులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇచ్చినారు. మీరు ఒక్కరే ఎవరు ఇలా ఆ రకంగా మాట్లాడితే ఈరోజు మీరు కడపకు పోవాలన్నా సరే, లేకపోతే కర్నూలుకు పోవాలన్నా సరే 6 ఎకరాల్లో మా స్థలంలోంచే పోవాలి. మరి ఆ రకంగా చెప్పాలంటే మీరందరూ మా స్థలం వాడుకుంటున్నారని చెప్తే ఎంతవరకు న్యాయం? రోడ్ అనగా మీతో పాటు 100 మంది ఇచ్చినారు, మాతో పాటు 100 మంది ఇచ్చినారు. కాబట్టి మీరేదో త్యాగం చేసినట్టుగా త్యాగమూర్తులాగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఇంకొక మాట, 40 మందికి ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మార్కెట్ యార్డ్లో 40 మందికి ఉద్యోగాలు. మా దగ్గర పనిచేసిన వాళ్ళకి మీరు ఉద్యోగాలు కల్పించేదేదో మానుకోండి, ఆలోచన కూడా చేయాల్సిన పనులు. మా ఉద్యోగస్తులకి ఎక్కడ ఉద్యోగాలు కల్పించుకోవాలో, ఎవరి దగ్గర ఉద్యోగాలు కల్పించుకోవాలో మాకు తెలుసు, అది మేము చూసుకుంటాం. మీ కార్యకర్తలు అల్లాడిపోతున్నారు. పార్టీ వచ్చింది, ఒకడికన్నా ఉద్యోగం ఇస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఒకడికన్నా అమ్ముకోకుండా ₹1 ఖర్చు లేకుండా ఎవరికైనా ఉద్యోగం ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. 40 ఉద్యోగాలు ఉన్నాయంటున్నారు కదా మార్కెట్ యార్డ్లో. 40 మంది పేర్లు మీరు ప్రకటించండి. తెలుగుదేశం కార్యకర్తలకు ఉద్యోగాలు ఇప్పియమని చెప్పేసి నేను కూడా డిమాండ్ చేస్తున్నా. తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ పేర్లు పత్రికా ముందు ప్రకటించమని చెప్పి కూడా కోరుతున్నా. 40 ఉద్యోగాలు ఉన్నాయనేది మాత్రం వాళ్ళే చెప్పుకున్నారు. ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మీ కార్యకర్తల కన్నా న్యాయం చేయమని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో మొదటి 3 ర్యాంకులు మీరు వస్తే 2 సెంట్లు స్థలం ఇస్తాను.
నంద్యాల తాలూకా సిఐ ఈశ్వరయ్య అక్రమ డబ్బు వసూళ్లు దందాలపై విచారణ జరపాలని డిక్ సర్ గారికి ఫిర్యాదు. బనగానపల్లె రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా వంకధార వేణుగోపాల్ ప్రమాణ స్వీకారం. శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక రోప్వే సేవలు బంద్ మరమ్మతులు చేయనున్న అధికారులు. మంత్రి తనయుడు ఫిరోజ్ పై శిల్పారవి ఫైర్.